గురుభ్యో నమ. రాహు పదభావంలో జాతక చక్రంలో పదభావం కెరీర్, పని, గుర్తింపు, విజయం మరియు సమాజంలో మీ ఇమేజ్ చూపించే అతి ముఖ్యమైన ఇల్లుగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఉండే గ్రహము మీ ఆశయం, కష్టపడే విధానం, ప్రజలతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం మరియు జీవితంలో లభించే అవకాశం నిర్ణయిస్తుంది. ఈ భావన రాహు స్థానం సంపాదించుకుంటే వ్యక్తి లోపల ఏదో విభిన్నంగా చేయాలనే స్ఫూర్తి పెరిగిపోతుంది. అతను తన కెరీర్ను ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తాడు. రాహు అనేది వ్యక్తికి పెద్ద భ్రమణనిచ్చి ముందుకు సాగడానికి ప్రేరేపించే గ్రహం. ఈ కారణంగా కొన్నిసార్లు వ్యక్తి త్వరగా పైకి పోతాడు, కొన్నిసార్లు అదే వేగం అతని ఇబ్బందులకు కూడా పడేయగలదు. పదభావంలో రాహు ఉంటే వ్యక్తికి స్మార్ట్నెస్, చతురత, కొత్త అవకాశాలను పట్టుకునే కళ మరియు రిస్క్ తీసుకునే ధైర్యం కనిపిస్తాయి. కానీ అదే సమయం లోపల బెంబేలు, తొందరపాటు, ప్రజల మాటలను ఎక్కువగా తీసుకొని కూర్చోవడం మరియు ప్రతి సమయంలో ఏదో పెద్దగా అవ్వాలని నిరీక్షణ కూడా ఉంటుంది. ఇది రాహుకి ప్రత్యేకమైన గుర్తింపు కోరిక చాలా పెద్దది మరియు సహనం తక్కువగా ఉంటుంది. పదభావంలో రాహు ప్రభావం ఎలా ఉంటుందో, ఏ మంచి మరియు ఏ కష్టమైన ఫలితాలు రావచ్చో, ఏ సులువైన చర్యలు మీ కెరీర్కు మెరుగైన దిశ ఇవ్వగలదో అర్థం చేసుకుందాం. సానుకూల ప్రభావాలు. కెరీర్లో వేగవంతమైన అభివృద్ధి. పదభావంలో రాహు కెరీర్లో అకస్మాత్తు ప్రయోజనాలు మరియు అవకాశాలు ఇవ్వగలదు. వ్యక్తికి సరైన సమయంలో చర్యలు తీసుకుంటాడు. దీనివల్ల అతనికి పురోగతి వేగంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణ. ఇలాంటి వ్యక్తులు పాత మార్గంలో నడవరు, వారు కొత్త మార్గాల్లో కనుగొంటారు, కొత్త ఆలోచన తీసుకొస్తారు మరియు సమూహం నుండి భిన్నంగా కనపడానికి ప్రయత్నిస్తారు. ఈ కారణంగా వారికి రంగంలో త్వరగా గుర్తింపు లభిస్తుంది. ప్రజా జీవితంలో గుర్తింపు. రాహు పబ్లిక్ ఇమేజ్ని పెంచే గ్రహం. పదభావంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రజల మధ్య ప్రసిద్ధి చెందేలా చేస్తూ, ఉదాహరణకు మీడియా, రాజకీయాలు, సోషల్ మీడియా, వ్యాపారం, మార్కెటింగ్, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రయోజనం లభిస్తుంది. పెద్దగా ఆలోచించే సామర్థ్యం. ఇలాంటి వ్యక్తులు చిన్న ఆలోచనలు కలిగి ఉండరు. వారు పెద్ద స్వప్నాలు చూస్తారు, వాటికి సాధించుకొని కష్టపడే వెనుదీయరు. ఇదే ఆలోచన వారి ఒకరోజు ఇతరుల కన్నా ఎక్కువ ముందు తీసుకెళ్తుంది. విదేశాల నుండి ప్రయోజనం. రాహు విదేశాలతో ఉన్న అనుబంధాన్ని ఇస్తుంది. పదభావంలో ఉన్నప్పుడు విదేశంలో ఉద్యోగం, విదేశీ ప్రాజెక్టులు, ఆన్లైన్ పని లేదా బహుళ కంపెనీ నుండి ప్రయోజనం లభించే సూచనలు ఉన్నాయి. ప్రతికూల ప్రభావాలు. పనిలో అస్థిరత మరియు త్వరగా ఫలితాలు కోరుకోవడం. రాహు కారణంగా వ్యక్తి ప్రతిదీ తక్షణంగా సాధించాలనుకుంటారు. పని నిరీక్షణ ప్రకారం కాకపోతే లోపల కోపం, నిరాశ ప్రారంభమవుతుంది. తప్పు వ్యక్తులు సలహాలు చిక్కుకోవడం. రాహు భ్రాంతిని సృష్టిస్తుంది. ఇలాంటి వ్యక్తులు కొన్నిసార్లు తప్పు స్నేహితులు, తప్పుడు మార్గదర్శకత్వాలు, తప్పుడు నిర్ణయాల ద్వారా నష్టపోతారు. ఇమేజ్ పట్ల భయం లేదా ఒత్తిడి. పదభావంలో రాహు వ్యక్తిని తన ఇమేజ్ గురించి ఎక్కువగా ఆలోచించేలా చేస్తుంది. ఈ కారణంగా ఎక్కువ ఒత్తిడి, ఓవర్ థింకింగ్ మరియు అక్కర్లేని ఆందోళన కలగవచ్చు. సంబంధాలలో దూరం. పనిలో అతిగా ఉండడం లేదా పేరును పొందాలనే కోరిక చాలా పెరిగిపోయి కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలపై దూరం ఏర్పడడం ప్రారంభమవుతుంది. తీవ్రమైన పోటీ మరియు సవాళ్ళు. రాహు సవాళ్ళు ఇస్తుంది. కెరీర్లో కొన్నిసార్లు అటువంటి ఇబ్బందులు వస్తాయి. అవి మానసికంగా అలసట పడేలా చేస్తాయి, కానీ వీటి నుంచి అతను బలంగా కూడా మారుతాడు. పరిహారాలు. ప్రతి శనివారం ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఇది ప్రతికూల ప్రభావం తగ్గించడంలో, మనసు ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. నలుపు మరియు నీలం రంగులు అతిగా వాడకండి. రాహువును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీ పనిలో స్వచ్ఛత మరియు నిజాయితీని పాటించండి. తప్పు మార్గం అవలంబించినట్లయితే రాహు తక్షణమే ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పేదలకు ఎలక్ట్రానిక్ సామాను లేదా కంబలి దానం చేయండి. రాహుతో అనుసంధానించే ప్రధానాల్లో ఇది ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. కాళీ అమ్మ లేదా భైరవ దేవుడిని పూజించండి. రాహు యొక్క సమస్యలు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏ విధమైన మోసంకు వ్యక్తులకు దూరంగా ఉండండి. రాహు ఇలాంటి పనుల వ్యక్తిని తక్షణమే చిక్కులు పడేలా చేస్తుంది. అందుకే స్వచ్ఛమైన హృదయంతో చేసిన పని ఎల్లప్పుడూ ప్రయోజనంగా ఇస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.